ఈరోజు మనం ధ్యానించుకోబోయేటువంటి అంశము యోబు జీవితానికి సంబంధించి దేవుడు తెలియజేసేటువంటి అనేకమైనటువంటి విషయాల్లో ఒక కోణాన్ని మాత్రం ఇవాళ మనం స్పృశించుకుంటూ దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించుకుందాం. మనకందరికీ కూడా తెలిసిన విషయమే, బైబిల్లో రాయబడినటువంటి మొట్టమొదటి గ్రంథం యోబు గ్రంథం. సో ఈ యోబు గారి గురించి మనకందరికీ ఆయన సహనాన్ని గురించి, ఓర్పు గురించి, ఆయనకు వచ్చిన కష్టాల గురించి, వీటన్నిటి గురించి కూడా మనకు చాలా వివరంగా తెలుసని నమ్ముతూ ఉన్నాను. సో మనకెంతో నిజంగా మన విశ్వాస జీవితంలో ఆయన జీవితం అన్నది, ఆయన నేర్చుకున్న పాఠం అన్నది, ఆయన తెలుసుకున్న విషయాలు, ఆయన ద్వారా దేవుడు మనకు చెప్పిన విషయాలు ఖచ్చితంగా మన విశ్వాస జీవితంలో మనం ఎంతో బలపడటానికి ఉపయోగపడతాయి అనటంలో ఎలాంటి సందేహం కూడా లేదు. సో అలాంటి అభిప్రాయాన్ని వెలుగుచ్చినటువంటి ఒక దైవజనుని వాక్యం ద్వారా మనం దేవుని యొక్క వాక్యం ప్రవేశించుకుందాము. యాకోబు పత్రిక 5వ అధ్యాయము, యాకోబు పత్రిక 5వ అధ్యాయము 11వ వచనము. సహించిన వారిని ధన్యులను కొనుచున్నారు కదా, మీరు యోబు యొక్క సహనమును గూర్చి వింటిరి. ఆయన ఎంతో జాలియు కనికరమును గలవాడని మీరు తెలుసుకొని ఉన్నారు. సో యాకోబు గారి కాలానికి, యోబు గారు జీవించిన కాలానికి చాలా వ్యత్యాసం. కానీ ఆయన చెప్పిన ప్రకారం మనం గమనిస్తే, యోబు యొక్క సహనమును గూర్చి వింటిరి అంటే ఆ కాలంలోనే యోబు గారి జీవితానికి సంబంధించిన విషయాలు వాళ్ళు ఏం చేస్తూ ఉన్నారు, ధ్యానిస్తూ ఉన్నారు అనేది మనకి స్పష్టంగా ఇక్కడ అర్థమైపోతుంది. యాకోబు పత్రికలో మనం చదివిన ఈ మాట ద్వారా ఆ యొక్క సహనం గురించి వింటిరన్న తర్వాత, ఆయన ఎంతో జాలియు కనికర్మను గలవాడని మీరు తెలుసుకొని ఉన్నారు. సో ఈ సహనము, ఓర్పు అన్నది అది ఏ మేరకు అవసరం అన్నది మనం ధ్యానించుకుంటూ ఇంకేమైనా విషయాలు దేవుడు మాట్లాడుతున్నాడేమో జాగ్రత్తగా మనం ఆలోచిద్దాం వెంటనే. ఎందుకంటే ఆయన అనుభవించిన కష్టాల ముందు, ఆయన ఫేస్ చేసినటువంటి స్థితిగతుల ముందు మనం అనుభవిస్తున్నది చెప్పాలంటే జీరో అని చెప్పచ్చు. బట్ కాకపోతే మనకు కూడా మానసికంగా ఆలోచిస్తున్నప్పుడు కొన్ని ఆలోచనలు వస్తాయి. ఇంత కష్టం వచ్చింది ఏంటి అనేది. ఇట్ మే బి ఫైనాన్షియల్ అవ్వచ్చు, ఆర్థికపరమైన కష్టం అవ్వచ్చు, లేదా మేబీ ఆరోగ్యకరమైన కష్టం అవ్వచ్చు. ఎంత కష్టం వచ్చినా యోబు గారికి వచ్చిన కష్టం ముందు అది ఖచ్చితంగా చెప్పచ్చు దిగదుడిపే కదా. సో అలాంటి కష్టం వచ్చిన ఆయన యొక్క సహనాన్ని గురించి మీరు విన్నారు కదా అని యాకోబు గారు మాట్లాడుతూ ఉన్నారు. సో దీన్ని మనం గమనించినప్పుడు, టెంపరీగా మనకు అలాంటి విషయాలు వచ్చినప్పుడు మనం సాధారణంగా ఎలా భావిస్తాం ఒకసారి చూడండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 11వ వచనం. హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 12వ అధ్యాయము 11వ వచనం. మరియు ప్రస్తుతమందు సమస్త శిక్షయు దుఃఖకరముగా కనబడునే గాని సంతోషకరముగా కనబడదు. అయినను దాని యందు అభ్యాసం కలిగిన వారికి అది నీతి అను సమాధానకరమైన ఫలమిచ్చును. చూసారా, మనకు టెంపరీగా చూసినప్పుడు ఎలా ఉంటుందంట, ప్రస్తుతమందు సమస్త శిక్షయు ఎలా కనిపిస్తుందట, దుఃఖకరంగా కనిపిస్తుంది. ఏంటి నాకు ఈ పరిస్థితి, అది మన చుట్టూ ఉన్న ఏదైతే మనల్ని బాధపరిచే అంశం ఉందో ఆ పరిస్థితిని తలుచుకుంటూ మనం ఇబ్బంది పడటము, దుఃఖపడటము, బాధపడటం జరుగుతూ ఉంటుంది కదా. అలా జరిగినప్పుడు ఖచ్చితంగా మనకు ప్రతికూలమైన పరిస్థితి కాబట్టి మనం బాధపడతాం. కానీ వాస్తవంగా దేవుని కోణంలో మనం ఆలోచించినప్పుడు అది నిజంగా సంతోషంగా కనపడదు మానవ కోణంలో. కానీ అయినను దాని యందు అభ్యాసము కలిగిన వారికి, ఎవరైతే దాంట్లో ప్రాక్టీస్ అవుతారో, ఎవరైతే దాని నుండి పాఠం నేర్చుకుంటారో వాళ్ళకి ఎలా ఉంటుందట, అది నీతి అను సమాధానకరమైన ఫలం ఇచ్చును. దాన్ని భరించడం అనేది మనం నేర్చుకున్నప్పుడు, ఎందుకో దేవుడు దీన్ని అనుమతించాడు నా విషయంలో అని మనం ఆలోచించగలిగినప్పుడు దాని ఫలం ఎక్కడికి వెళ్తుంది, బాధకి వెళ్ళదు. దాని ఫలము నీతి అను సమాధానకరమైన ఫలము మనకి ఇస్తుంది అని చెప్పేసి హెబ్రీయులకు రాసిన పత్రికలో 12వ అధ్యాయం 11వ వచనంలో మనం ఖచ్చితంగా మన పరిస్థితులు అలాంటివి ఏమున్నా మనం జ్ఞాపకం చేసుకోవాలి. సో అలాంటి పరిస్థితి యోబు గారికి వచ్చింది. సో యోబు గారి యొక్క తాత్కాలికమైన పరిస్థితిని గమనించినప్పుడు ఆయన కూడా దేవుణ్ణి వ్యతిరేకించి ఉండొచ్చు. ఏంటి దేవుడు నాకు ఈ పరిస్థితి కల్పించాడు అని ఉండొచ్చు.
కదా. వాళ్ళ ఫ్రెండ్స్ కూడా వచ్చారు కదా, 3 ఫ్రెండ్స్ వచ్చి వాళ్ళ ప్రయాస ఏమిటి, నువ్వు పాపం చేసావు కాబట్టి నీ మీదకి శిక్ష వచ్చిందని వాళ్ళు ప్రూవ్ చేయాలని శత విధాల యోబు గారితో పోరాడుతూ ఉన్నారు. ఈ కన్వర్జేషన్ మనము చూస్తాం భవిష్యత్తు వాక్యాల్లో. కానీ మనకి ఇలాంటి పరిస్థితుల్లో ఓర్పు సహనం అన్నది మనకి చాలా చాలా అవసరం. ఆ కాస్త ఓర్పు అన్నది మనం అలవాటు చేసుకుంటే ఆ ఫలితం ఎలా ఉంటుంది, నీతి అనేటువంటి సమాధానకరమైన ఫలితం మనకు వస్తుంది అని చెప్పేసి మనం గమనించాలి. దేవుని వాక్యం సత్యం, అందులో ఎలాంటి సందేహం లేదు. సో మన కష్టం ఏదైనా కానీ ఇలాంటి వాక్యాలు ఎందుకు ఇచ్చాడు దేవుడు, మనము ఓదార్పు పొందడానికి ఇచ్చాడనేది మనకు జ్ఞాపకం చేసుకోవాలి. అలాగే చూడండి, యాకోబు పత్రిక 1వ అధ్యాయము 4వ వచనము. యాకోబు పత్రిక 1వ అధ్యాయము 4వ వచనం. మీరు సంపూర్ణులను అనునాంగకులను ఏ విషయంలోనైనను కొదవలేని వారునై ఉండునట్లు ఓర్పు తన క్రియను కొనసాగింపనీయుడి. ఓర్పు తన క్రియను కొనసాగింపనీయుడి. ఓర్పుకు మన ప్లేస్ ఇవ్వాలి. మన లైఫ్లో సహనము అన్నదానికి ఏం చేయాలి, మన లైఫ్లో స్థానం ఇవ్వాలి దానికి. అది లేకపోతే జీవించడం చాలా కష్టం కదా. ఓర్పు అనేది మేము ఎన్నోసార్లు జ్ఞాపకం చేసుకున్నాం. ఓర్పు అన్నది ఎప్పుడు అవసరము, ప్రతికూలమైన పరిస్థితి వచ్చినప్పుడు ఓర్పు అవసరం. అన్నీ సాఫీగా జరిగిపోతుంటే, యోబు గారి విషయంలో కూడా అదే చూస్తాం కదా, అన్నీ సాఫీగా జరిగిపోతుంటే ఆయన సహించాల్సిన అవసరమే లేదు. సహించాల్సిన అవసరం ఎప్పుడు వచ్చింది ఆయనకి, ఎప్పుడైతే ఇంక ఈ కన్వర్జేషన్ అంతా నేను మళ్ళీ జ్ఞాపకం చేయను. ఆయన చుట్టూ ఉన్న కంచె ఏదైతే ఉందో, నువ్వు చుట్టూ కంచేసావు కాబట్టి ఆయన హ్యాపీగా ఉన్నాడు. ఆ కంచె తీసేసినప్పుడు అర్థమవుతుంది ఆయన విశ్వాసం ఏంటో అని సాతాను మాట్లాడడం. ఈ డిస్కషన్ అంతా జరిగిన తర్వాత అనుమతించబడిన పరిస్థితుల ద్వారా ఆయన బాధలు ఎదుర్కొన్నప్పుడు అప్పుడు సహించాల్సిన అవసరం వచ్చింది ఆయనకి. సో మనకి కూడా సహించాల్సిన అవసరం ఖచ్చితంగా దేవుడు ఏర్పాటు చేస్తాడు. దానికి మోడల్గానే యోబు గారి జీవితాన్ని ఇవాళ మన ముందు ఉంచాడు. సో ఆ సహనం అనేది ఎలా, ఓర్పు తన క్రియను కొనసాగింపనీయుడు. దానికి ఎండ్ పెట్టకండి, దానికి ఒక ఫుల్ స్టాప్, ఓర్పు నాకు ఇంతవరకు ఉంటుందని ఫుల్ స్టాప్ మీరు పెట్టకండి. ఎలా ఉండాలి, ఓర్పు తన క్రియను లైఫ్ లాంగ్ కొనసాగించేలా మన జీవితంలో ఆ యొక్క ఓర్పు అనేది ఉండాలని చెప్పేసి ఇక్కడ మనం చూస్తా ఉన్నాం. సో యోబు గారి గురించి మనకందరికీ జస్ట్ చూసుకుందాం ఒకసారి. యోబు గ్రంథం 1వ అధ్యాయము మొదటి ఆయన స్థితిగతులు ఏంటి, మొదటి 3 వచనములు. ఊజు దేశమునందు యోబు అను ఒక మనుషుడుండెను. అతడు యథార్థవర్తనుడును న్యాయవంతుడునై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనము విసర్జించిన వాడు. అతనికి 7 కుమారులను 3 కుమార్తెలను కలిగిరి. అతనికి 7,000 గొర్రెలను 3,000 ఒంటెలను 500 జతల ఎడ్లను 500 ఆడు గాడిదలను కలిగి బహుమంది పనివారును అతనికి ఆస్తిగా నుండెను గనుక తూర్పు దిక్కు జనులందరిలో అతడే గొప్పవాడుగా నుండెను. ఆ తర్వాత మీరు గమనిస్తే ప్రతిరోజు ఆయన పిల్లల వాళ్ళ కోసం ఏం చేసేవాడు, బలి కూడా అర్పించేవాడని కూడా మనం తర్వాత చదువుతాం. అంటే ఎంత గొప్ప భక్తి ప్రవర్తన కలిగినటువంటి వ్యక్తిగా మనం యోబుని చూస్తాము. అలాంటి యోబు సడన్గా ఏమైపోయింది, మొత్తం అన్నీ లాస్ అయిపోయాయి. ఫ్యామిలీ లేదు, ఆస్తి లేదు, ఆరోగ్యం లేదు, ఏమీ లేవు చుట్టూ. సో అలాంటి పరిస్థితికి వచ్చినప్పుడు కూడా యోబు గారు ఎలా ఉన్నారు, దేవుణ్ణి ఏమాత్రం కూడా దూషించలేదు అనే విషయాన్ని కూడా మనం తర్వాత 20వ వచనంలో మనం చూసుకుంటాము. 20-21వ వచనం. అప్పుడు యోబు లేచి తన పై వస్త్రమును చింపుకొని తల వెంట్రుకలు గొరిగించుకొని నేల మీద పడి సాష్టాంగపడి నమస్కారం చేసి ఇట్లా నేను నా తల్లి గర్భములో నుండి దిగంబరినై వచ్చి తిని దిగంబరినై అక్కడికి తిరిగి వెళ్ళెదను. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకుని పోయెను, యెహోవా నామమునకు స్తుతి కలుగును గాక. ఈ సంగతులలో ఏ విషయమునందును యోబు ఏ పాపమును చేయలేదు, దేవుడు అన్యాయము చేసినని చెప్పలేదు. ఎంత బాగుంది చదువుతా ఉంటే. అంత లాస్ వచ్చిన ఆయన, అంత బాధపడుతున్న యోబు గారు ఏమన్నాడు, యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకుని. అంటే ఆయన ఉద్దేశం ఏమిటి, నా దగ్గర ఉన్నదంతా ఎవరిచ్చింది, ఆయన ఇచ్చింది, ఆయన తీసుకున్నాడు కదా. 100 రూపాయలు పోతే మనం ఎంత బాధపడతాం ఒకసారి ఆలోచించండి. మామూలుగా పల్లెటూళ్ళలో ఒక జత ఎడ్లు ఉన్నాయంటే వాళ్ళ కెపాసిటీ ఎలా ఉంటుంది, ఒక ట్రాక్టర్ ఒక జత ఎడ్లు ఉన్నాయంటే మోతుబరి అనమాట. ఈయనకి ఎన్ని ఉన్నాయంట, ఎంత సంపద ఉంది ఈయనకి. ఇదంతా పోతే ఆయన ఏమంటున్నాడు, సింపుల్గా యెహోవా ఇచ్చాడు, యెహోవా తీసుకున్నాడు. నేను తల్లిదండ్రుల నుంచి ఎలా వచ్చా, బట్టలు లేకుండా వచ్చాను, దిగంబరిగా వచ్చాను, పోయేటప్పుడు అలాగే పోతాను అని చెప్పేసి అది తీసుకోగలుగుతున్నాడంటే
ఆ సహనానికి ఇంకా లిమిట్ ఎంతో ఒకసారి మనం ఆలోచించాలి. అందుకే మనం చూసుకున్నాం కదా, ఓర్పు తన క్రియను ఏం చేయాలట, కొనసాగించనివ్వండి అని చెప్పేసి చెప్తా ఉన్నాడు. ఆయన నమ్ముతూ ఉన్నాడు, ఇది దేవుడే ఇచ్చాడు, దేవుడే తీసుకున్నాడు, అంటే దేవుడి అనుమతి ద్వారానే ప్రతిదీ జరుగుతుంది అని చెప్పేసి ఆయన ఖచ్చితంగా నమ్ముతూ ఉన్నాడు. కానీ స్నేహితులు ఉద్దేశం ఏమిటి, కాదు నువ్వు తప్పు చేసావు, అందుకే దేవుడు ఏం చేస్తున్నాడు, నిన్ను శిక్షిస్తూ ఉన్నాడు. మన లైఫ్లో కూడా ఇలాంటి కన్ఫ్యూజింగ్ క్వశ్చన్స్ వచ్చేస్తాయి అన్నమాట. సో మనం తప్పు చేయటం ద్వారా బాధపడుతున్నామా, లేదా ప్రభువు కోసము వాక్యం కోసము శ్రమపడటంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయా, జాగ్రత్తగా మనం అనలైజ్ చేసుకోవాలి. సో యోబు గారి జీవితంలో ఇలాంటి ఒక కన్ఫ్యూజన్ ఇక్కడ క్రియేట్ అవుతూ ఉంది. వాళ్ళ ఫ్రెండ్స్ ఏం చేస్తున్నారో క్రియేట్ చేస్తూ ఉన్నారు కదా. ఒకసారి ఈయన నమ్మిన ఉద్దేశం ఏదైతే ఉందో, యెహోవా ఇచ్చాను యెహోవా తీసుకున్నాను అని చెప్పేసి ఆయన చెప్తా ఉన్నాడు. బాగున్నారు బ్రదర్, ఆయన చెప్తున్నాడు, ఆయన నమ్మాడు, మేము నమ్మాల్సిన అవసరం ఏముంది, బైబిల్ చెప్తుంది కాబట్టి ఖచ్చితంగా నమ్మాలి. చూడండి, అపోస్తుల కార్యములు 17వ అధ్యాయము 28వ వచనం. అపోస్తుల కార్యములు 17వ అధ్యాయము 28వ వచనము. పదిహేడు వచ్చి 28వ వచనము. మనం ఆయన యందు బ్రతుకుచున్నాము, చెల్లించుచున్నాము, ఉనికి కలిగి ఉన్నాము, అటువలే మనం ఆయన సంతానమని మీ కవీశ్వరులలో కొందరును చెప్పుచున్నారు. చూసారా, మనం ఆయన యందు బ్రతుకుచున్నాం. మన బ్రతుకు ఎవరిది, మనది కాదు. మనం బ్రతుకుతున్నామంటే ఎవరిలో బ్రతుకుతున్నాము, ఆయన యందు బ్రతుకుతున్నాము, ఆయన యందు కదులుతున్నాం, చెల్లించుచున్నాము, ఉనికి కలిగి ఉన్నాం. శరణ్ అనేటువంటి ఒక వ్యక్తి ఉనికి కలిగి ఉన్నాడంటే ఇట్ ఈస్ నాట్ హిస్ ఓన్ ఐడెంటిటీ, తన సొంత ఐడెంటిటీ కాదది. ఆయనలో ఒక ఐడెంటిటీ ఉంది. నా పేరు నేను వాడానంతే, మన అందరికీ కూడా ఎవరి పేరు వాళ్ళు ఆడేసుకుంటాం. సో మనకు ఒక గుర్తు, మనకు ఒక ఐడెంటిటీ ఉంది, ఉనికి ఉంది అంటే మనం ఆయనలోనే ఉనికి కలిగి ఉన్నాం. సో ఈ ప్రాణం ఉంటే ఆయనదే, పోయినా ఆయనదే. మరి ప్రాణమే ఉంటే ఆయనదే, పోతే ఆయనదే అన్నప్పుడు డబ్బులు ఎంత, ఆస్తి ఎంత, బంధువులు ఎంత, ఆయనే ఇస్తాడు. ఆయన చిత్తం అయితే ఆయనే తీసుకుంటాడు, పెట్టాలంటే పెడతాడు అనేది ఖచ్చితంగా మనం ఈ ప్రతి పరిస్థితులు కూడా ఆలోచించాలని చెప్పేసి మీకు దేవుని యొక్క వాక్యం ద్వారా జ్ఞాపకం చేస్తా ఉన్నాను. అలాగే యాకోబు పత్రిక 1వ అధ్యాయము 17వ వచనం. శ్రేష్టమైన ప్రతి ఈవియు సంపూర్ణమైన ప్రతి వరమును పరసంబంధమైనదై జ్యోతిర్మయుడగు తండ్రి యొద్ద నుండి వచ్చును. ఆయన యందు ఏ చంచలత్వమైనను గమనాగముల వలన కలుగు ఏ ఛాయ అయినను లేదు. శ్రేష్టమైన ప్రతి ఈవియు సంపూర్ణమైన ప్రతి వరమును పరసంబంధమై ఎక్కడి నుంచి వస్తుందంట, జ్యోతిర్మయుడగు తండ్రి యొద్ద నుండి మనకు వస్తుంది. ఇవాళ మాట్లాడగలుగుతున్నామంటే ఆయన ఇచ్చిన వరమే. వింటున్నామంటే ఎవ్రీథింగ్, మనం ఏమి చేస్తున్నా కూడా తండ్రి మనకు అనుగ్రహించడం కారణంగా మాత్రమే చేయగలుగుతా ఉన్నాం. మనకు బాధ ఎప్పుడు వస్తుందంటే, ఇది నాది అనుకున్నప్పుడు బాధ వస్తుంది. కానీ ఇది దేవుడిచ్చింది అని అనుకున్నప్పుడు ఎలాంటి రిలేషన్ కూడా దాంతో మనకు ఉండదు. అది మనుషులైనా అవ్వచ్చు, సంపద అయినా అవ్వచ్చు, ఎవరైనా అవ్వచ్చు. మనుషులు కూడా యోగు జీవితంలో అదే కదా జరిగింది. కట్టుకున్న భార్య కూడా ఏముంది, దేవుణ్ణి దూషించి మరణం కానీ ఆ భార్య మాట కేర్ చేశాడా, చేయలా. దేవుడి విషయంలో ఖచ్చితంగా ఆయన ప్రాముఖ్యత దేవునికే ఇచ్చాడనే విషయాన్ని ఇక్కడ మనం గమనించగలం. ఇక్కడ యోబు గారి యొక్క సహనాన్ని గురించి మనం మాట్లాడుకుంటూ ఉన్నప్పుడు ఆయన జీవితంలో అనుమతించబడిన పరిస్థితులు పాపము కారణంగా రావటమా లేదా అనుమతించడం ద్వారా రావటం అనేది మనము జాగ్రత్తగా విశ్లేషించుకోవాలంటే, మొట్టమొదటిగా చెడుకు పాపానికి మధ్య తేడాను మనం గమనించాలి. చెడుకు పాపానికి మధ్య తేడా, మనం చేస్తున్న క్రియ పాపం అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఒక భూకంపం వచ్చింది, భూకంపాన్ని మనం పాపం అనగలమా, అది ఉత్పాతం, ప్రకృతి ద్వారా సంభవించిన విపత్తు, బట్ దేవుడు అనుమతిస్తేనే. బట్ నేనేం చెప్తున్నా అంటే, పాపానికి చెడుకి మధ్య వ్యత్యాసాన్ని చెప్తున్నాను. చెడు అన్నది భూకంపం కానీ, అగ్ని ప్రమాదం కానీ, ఇలాంటి ప్రకృతి విపత్తులన్నీ కూడా చెడు, అవి పాపానికి సంబంధించింది కాదు. మనం వ్యక్తిగతంగా మన క్రియ ద్వారా మనం చేసినప్పుడు, మన ఆలోచన ద్వారా మనం చేసినప్పుడు మాత్రమే పాపము అవుతుంది అనేది మనం గమనించాలి కదా. ఈ ఫ్రెండ్స్ అంతా వచ్చి దాదాపు 7 పగళ్ళు 7 రాత్రులు ఈయన చూసి పోల్చుకోలేక లేటుగా పోల్చుకొని ఆ బాధలో వాళ్ళు కూడా పాలు పంచుకున్నారు. ఒకసారి ఆలోచిద్దాం, మనకు కూడా ఏదైనా బాధ వచ్చినప్పుడు మనం ఎవరితో షేర్ చేసుకుంటాం, మన స్నేహితులతోటి షేర్ చేసుకుంటాం. అదే ప్లేస్లో అదే విధంగా అక్కడ కూడా జరుగుతూ వాళ్ళు మాట్లాడుతున్న ఒక మాటను జ్ఞాపకం చేసుకుందాము. 3వ అధ్యాయం 20వ వచనం. యోబు గ్రంథము 3వ అధ్యాయము 20వ వచనము.
దుర్దశలోనున్న వారికి వెలుగియ్యబడుట ఎలా, దుఃఖాక్రాంతులైన వారికి జీవమియ్యబడుట ఎలా. వారు మరణమును అపేక్షింతురు, దాచబడిన ధనము కొరకైనట్టు దానిని కనుగొనుటకై వారు లోతుగా త్రవ్వుచున్నారు గాని అది వారికి దొరకకై ఉన్నది. ఇలాంటి బాధలు ఎవరైతే ఎదుర్కొంటారో వాళ్ళ పరిస్థితిని ఇక్కడ యోబు గారు ఏం చేస్తా ఉన్నారు, ఎక్స్ప్లెయిన్ చేస్తా ఉన్నారు. వాళ్ళు దేన్ని వెతుకుతారట, దేన్ని వెతికినట్టు దేన్ని వెతుకుతారు, దాచబడిన ధనము కొరకైనట్టు దానిని కనుగొంటకై వారు లోతుగా తవ్వుచున్నారు కానీ అది వారికి దొరకక ఉన్నది. ఏది దొరకట్లేదు, నేను చెప్పను, ఏది దొరకట్లేదు. వాళ్ళు దేన్ని కోరుకుంటున్నారు? ఐఎమ్ సారీ, వచనంలోనే దాచబడిన ధరము కొరకైనట్లు దానిని కనుగొనుటకై, రైటా? దానిని కనుగొనుటకై, దేనిని కనుగొనుటకై. నేను చెప్పట్లేదంటే అట్లీస్ట్ ఎవరిని సమానం చెప్తే మిగిలిన ఆలోచిస్తారు. చెప్పండి, ఇక పర్లేదు. దాని ముందే ఉంది కదా, మరణము అపేక్షించినట్లు. మరణము అపేక్షింతురు. అపేక్ష అంటే కోరుకోవటం. మరణమును కోరుకుంటారు. ఎలా కోరుకుంటారు? దాచబడిన ధనము కొరకై దానిని కనుగొనటకై. మరణాన్ని వాళ్ళు వెతుకుతున్నది. ఎవరైతే ఇలాంటి ఇబ్బందుల్లో ఉన్నారో వాళ్ళు ఏం చేస్తారట, యోబు గారు కూడా ఏమన్నారు, నేను పుట్టకపోయి ఉంటే బాగుండు అన్నారు కదా. సో మరణాన్ని వాళ్ళు వెతుకుతారు కానీ ఎలా వెతుకుతారు? దాచబడిన ధనం కోసం వెతికినట్లుగా వెతుకుతారు కానీ అది వాళ్ళకి దొరకదు అనే మాట ఇక్కడ మనం చూస్తాం అన్నమాట. ఈ విధంగా వాళ్ళ ఫ్రెండ్స్తో డిస్కషన్ జరుగుతూ ఉంది. ఈ జరుగుతున్న క్రమంలో వాళ్ళ ఫ్రెండ్స్ ఫస్ట్ ఏమన్నారు, చాలా బలపరిచే మాట మాట్లాడారు. ఫస్ట్, నువ్వు ఎలాంటి వాడివి, అసలు ఎంత మంచి చేసావు నువ్వు, అదే మాట్లాడారు. చూడండి 4వ అధ్యాయం 3వ వచనము. అనేకులకు నీవు బుద్ధి నేర్పిన వాడవు, బలహీనమైన చేతులను బలపరిచిన వాడవు. నీ మాటలు తొట్టిల్లు వానిని ఆదుకొని ఉండెను, కృంగిపోయిన మోకాళ్ళు గల వానిని నీవు బలపరిచితివి. అయితే ఇప్పుడు శ్రమ నీకు కలుగగా నీవు దుఃఖాక్రాంతుడవైతివి, అది నీకు తగులగా నీవు కలవరపడుచున్నావు. చూసారా, అనేకులకు నువ్వేం చేశావు? బుద్ధి నేర్పిన వాడవు, బలహీనమైన చేతులను బలపరిచిన వాడవు. నీ మాటలు తొట్టిల్లు వాడిని, నీ మాటలు ఎలా పనిచేశాయి ఇంతకుముందు? తొట్టిల్లు వాళ్ళని ఆదుకున్నాయి. నువ్వు చాలామందికి బుద్ధి చెప్పావు, బలహీనమైన చేతులను నువ్వు బలపరిచావు. అయితే అలాంటి నీవు అయితే ఇప్పుడు శ్రమ నీకు కలుగగా నువ్వేమైపోతున్నావు? ఒకప్పుడు దుఃఖపడే వాళ్ళని నువ్వేం చేసావు? ఓదార్చావే. ఇప్పుడు నువ్వేం చేస్తున్నావు? దుఃఖపడతా ఉన్నావు. అది నీకు తగలగా నీవేమైపోతున్నావు? కలవరపడుతున్నావు అని చెప్పేసి వాళ్ళు ఓదార్చే మాటలు మాట్లాడుతూ 7వ వచనంకి వచ్చేటప్పటికి ఏమన్నారు చూడండి. 7వ వచనం 8వ వచనం. జ్ఞాపకము చేసుకొనుము, నిరపరాధి అయిన ఒకడు ఎప్పుడైనా నశించనా, యథార్థ వర్తనులు ఎక్కడైనా నిర్మూలమైరా. నేను చూచినంత వరకు అక్రమమును దున్ని కీడును విత్తువారు దానినే కోయుదురు. జ్ఞాపకం చేసుకో యోబు, నిరపరాధి అయిన ఒకడు ఎప్పుడైనా నశించనా. ఇప్పుడు నీ పరిస్థితి ఏంటి? నీ చుట్టూ మొత్తం అంతా ఏమైపోయింది? అంతా నశించిపోయింది, రైట్? నీ బాడీ కూడా ఎలా ఉంది ఇప్పుడు? నీకు సహకరించట్లా. ఈ సందర్భంలో ఏమంటున్నారు వాళ్ళు? నిరపరాధి అయిన ఒకడు ఎప్పుడైనా నశించనా అంటే ఒకడు నశించాడు అంటే వాడు ఏమై ఉండాలి? అపరాధి అయి ఉండాలి. ఆ మీనింగ్ అదే కదా అక్కడ. నిరపరాధి అయిన వాడు ఎప్పుడైనా నశించనా, యథార్థవర్తనులు ఎక్కడైనా నిర్మూలమైరా. ఇప్పుడు నీ దశ ఎలా ఉంది? నాశనమైనటువంటి దశలో ఉంది. మరి నిరపరాధి అయిన వాడు ఎవడైనా నశించాడా అంటే నువ్వేవుడివి అని ఏం చేస్తున్నారు? పక్క నుంచి పొడుస్తూ ఉన్నారు. అంటే వాళ్ళ ఉద్దేశం ఏమిటి? నువ్వు తప్పు చేశావు, నువ్వు యథార్థవంతుడివి కావు, నువ్వు అపరాధివి కాబట్టే దేవుడు ఏం చేస్తూ ఉన్నాడు? ఈ శిక్ష నీ మీదకి పంపించాడు అనేటువంటి మాటలు వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు కదా. దానికి కౌంటర్ ఇచ్చారు యోబు గారు. ఏమని కౌంటర్ ఇచ్చారు చూడండి. 21వ అధ్యాయము 7వ వచనం. 21వ అధ్యాయము 7, 8 వచనములు. భక్తిహీనులు ఏలా బ్రతుకుదురు, వారు వృద్ధులై బలాభివృద్ధి ఏల నొందుదురు. వారుండగానే వారితో కూడా వారి సంతానము, వారు చూచుచుండగా వారి కుటుంబము స్థిరపరచబడుచున్నది. వారి కుటుంబములు భయమేమీ లేక క్షేమముగానున్నవి. దేవుని దండము వారి మీద పడుటలేదు. మనకు డౌట్ వస్తుంది కదా. మనం కూడా చాలా మందిని చూసినప్పుడు వీళ్ళకి దేవుడికి సంబంధమే లేదు, బట్ వీళ్ళు ఎలా ఉన్నారు? వర్ధిల్లుతా ఉన్నారు.
సో వీళ్ళ ఫ్రెండ్స్ అనేది ఏంటి, ఎవరైతే నాశనం అవుతారో వాళ్ళు అపరాధులు అయి ఉంటారు అని చెప్తున్నాడు. వర్ధిల్లే వాళ్ళంతా ఎవరు, నిరపరాధులు అని వాళ్ళ ఉద్దేశం. కానీ యోబు గారు క్లియర్గా ఏం చెప్తా ఉన్నారు, భక్తిహీనులు ఏల బ్రతుకుదురు, వారు వృద్ధులై బలాభివృద్ధి ఏల నొందుదురు, వారు ఉండగానే వారితో కూడా వారి సంతానం వారు ఉండగా వారి కుటుంబం స్థిరపరచబడుతున్నది, వారి కుటుంబంలో భయమేమీ లేక క్షేమంగా ఉన్నవి, దేవుని దండము వారి మీద పడటలేదు. మీరేమో ఇలా మాట్లాడుతూ ఉన్నారు, కానీ లోకంలో ఏం జరుగుతూ ఉంది, దేవుడికి సంబంధం లేని వాళ్ళు కూడా ఎలా ఉన్నారు, వర్ధిల్లుతూ ఉన్నారు అని చెప్పేసి ఆయన చెప్తున్నాడు. ఈ ఉద్దేశం ఏమిటి అంటే, ఎవరైతే భౌతికమైనటువంటి ఆశీర్వాదాలు పొందుకుంటారో వాళ్ళు మాత్రమే దేవుని చేత ఆశీర్వదింపబడిన వారు అనటానికి సత్యం ఆమోదించదు. ఇది జాగ్రత్తగా మనం ఆలోచించాలి. ఒకవేళ మన మనస్సు ఏమైనా భౌతిక సంబంధమైన ఆశీర్వాదాల కోసం పాకులాడుతూ ఉందేమో, భౌతిక సంబంధమైన విషయాల కోసం ఎగబడుతూ ఉందేమో, దేవుణ్ణి అడ్డం పెట్టుకొని ఒకవేళ మనం ఆలోచించుకోవాలి. క్లియర్గా ఇక్కడ ఏం మాట్లాడుతూ ఉన్నాడు, భక్తిహీనులకు కూడా అవి ఉన్నాయి అని చెప్పేసి యోబు గారి ద్వారా మనం చూస్తాం. అలాగే 11వ వచనం, వారు తమ పిల్లలను మందలు మందలుగా బయటికి పంపుదురు, వారి పిల్లలు నటనము చేయుదురు, తంబూరా స్వరమండలములను పట్టుకుని వాయించుదురు, సానిక నాదము విని సంతోషించుదురు. చూసారా, వారి పిల్లలు మందలుగా బయటకు, వాళ్ళ పిల్లలు నటనము, ఇంగ్లీష్లో చూస్తే డాన్స్ అని ఉంటుంది, వాళ్ళ పిల్లలు డాన్స్ చేస్తూ ఉంటారు, అంటే నాట్యం చేస్తూ ఉంటారు సంతోషంతో అని చెప్పేసి కదా. సో ఇవన్నీ కూడా దేవుని ప్రణాళికలో ఎలా అనుమతించబడ్డాయి అనేది మనం జాగ్రత్తగా ఆలోచించుకుందాం. దేవుని నమ్మారు అంటే కేవలము ఆర్థిక సంబంధమైన భూ సంబంధమైన ఆశీర్వాదాలు రావటం మాత్రమే తార్కాణము కాదు. ఆయన జ్ఞానం ఎలా మనకు అర్థమవుతా ఉంది, ఆ జ్ఞానం ప్రకారం మనం ఎలా జీవిస్తూ ఉన్నాం అన్నది మాత్రమే ప్రమాణం అని చెప్పేసి మనం జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. యోబు గారు అదే చూపిస్తున్నారు మనకి. యోబు గారి జీవితం ద్వారా దేవుడు అదే చూపిస్తున్నాడు మనకి. యోబు గారు ఆశీర్వదించబడలేదా, పడ్డాడా? ఆశీర్వదించబడ్డాడు ఖచ్చితంగా. మరి ఇవన్నీ అయిపోయిన తర్వాత కూడా యోబు గారు ఆశీర్వదించబడ్డారా లేదా? ఆ స్థితిలో కూడా ఆయన ఆశీర్వదించబడిన జీవితమే గడుపుతూ ఉన్నాడు. లేకపోతే దేవుణ్ణి వదిలేసేటువంటి మాటలు మాట్లాడేవాడు ఆయన. ఏ ఒక్క మాట కూడా దేవునికి వ్యతిరేకంగా మాట్లాడింది దేవుని యొక్క వాక్యమే మనకు సాక్ష్యం ఇస్తూ ఉంది కదా. అలాగే మలాకీ గ్రంథం 3వ అధ్యాయం 14వ వచనము, మలాకీ గ్రంథము 3వ అధ్యాయము 14వ వచనము, దేవుని సేవ చేయుట నిష్ఫలమనియు ఆయన ఆజ్ఞలను గైకొని సైన్యములకు అధిపతియగు యెహోవా సన్నిధిని మనము దుఃఖాక్రాంతులుగా తిరుగుట వలన ప్రయోజనమేమనియు, గర్విష్ఠులు ధన్యులగుదురనియు, యెహోవాను శోధించు దుర్మార్గులు వర్ధిల్లుదురనియు, వారు సంరక్షణ పొందుదురనియు మీరు చెప్పుకొంచున్నారు. చూసారా, వీరు చెప్పుకొంచున్నారు. దేవుని సేవ చేయుట నిష్ఫలమనియు ఆయన ఆజ్ఞలు గైకొని సైన్యములకు అధిపతి యెహోవా సన్నిధిని మనం దుఃఖాక్రాంతులుగా తిరగటం వలన ప్రయోజనమేమి అని చెప్పేసి లోకమంతా అలా మాట్లాడుకుంటా ఉంది. యోబు గారు ఏదైతే మాట ప్రస్తావించారో అలాంటి అర్థం వచ్చేలాగా ఇక్కడ కూడా మనము అని నమ్ముతున్నాడు విశ్వాసంగా, బలంగా అయినా గమనించగలం. చూడండి ఒకసారి యోబు గ్రంథం 19వ అధ్యాయము 23వ వచనము, నా మాటలు వ్రాయబడవలనని నేనెంతో కోరుచున్నాను, అవి గ్రంథంలో వ్రాయబడవలనని నేనెంతో కోరుచున్నాను. నా మాటలు వ్రాయబడవలనని అది ఎలా గ్రంథములో రాయబడాలని. 25వ వచనమ్మా, అయితే నా విమోచకుడు సజీవుడనియు తరువాత ఆయన భూమి మీద నిలుచుననియు నేనెరుగుదును. ఈలాగు నా చర్మము చీకిపోయిన తరువాత శరీరముతో నేను దేవుణ్ణి చూచెదను, నా మట్టుకు నేనే చూచెదను, మరి ఎవరునూ కాదు, నేనే కన్నులారా ఆయనను చూచెదను, నాలో నా అంతరంద్రియములు కృషించుచున్నవి. నా విమోచకుడు ఎవరు? సజీవుడనియు తరువాత ఆయన భూమి మీద అన్న పదం ఏదైతే ఉందో, తరువాత ఆయన భూమి మీద నిలుచున్ననియు. ఇంగ్లీష్లో లేటర్ డే అని ఉంటుంది. లేటర్ డే, తరువాత రోజు అనే మాట అక్కడ రాయబడి ఉంది ఇంగ్లీష్లో. సో భూమి మీద ఆయన ఏం చేయబోతున్నాడు? తన రాజ్యాన్ని స్థాపించబోతా ఉన్నాడు. నేనే ఖచ్చితంగా నా దేవుడిని ఏం చేస్తాను? చూస్తాను, కన్నులారా చూస్తాను అనేటువంటి ఒక విశ్వాసాన్ని యోబు గారిలో మనం గమనించగలం. సో అలాంటి విశ్వాసం ఉంటేనే నేటి ప్రతికూల పరిస్థితిని మనము జయించగలం అనే మాటను జాగ్రత్తగా మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. ఇదే మాట మనం పౌలు గారు ఎఫెసీయులకు రాసిన పత్రికలో ఆయన చూడండి ఒకసారి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 10వ వచనము, లేటర్ డే అని ఏదైతే ఉందో దానికి వివరణ అక్కడ మనం చూస్తాం.
ఎఫెసీయులకు రాసిన పత్రిక 1:10 ఈ సంకల్పమును బట్టి ఆయన పరలోకంలో ఉన్నవే గాని భూమి మీద ఉన్నవే గాని సమస్తమును క్రీస్తునందు ఏకముగా సమకూర్చవలనని తనలో తాను నిర్ణయించుకొనెను. మరియు క్రీస్తునందు ముందుగా నిరీక్షించిన మనము కాలం సంపూర్ణమైనప్పుడు లేదమ్మా అక్కడ పై వచనము. అవును, కాలము సంపూర్ణమైనప్పుడు జరగవలసిన ఏర్పాటును బట్టి ఆయన తన దయా సంకల్పం చొప్పున. చాలా చూసారా, ఇక్కడ లేటర్ డే యోబు గారు ఏదైతే మాట్లాడుతూ ఉన్నారో తర్వాత దేవుడు ఏం చేస్తాడట, భూమి మీద నిల్చుంటాడు. ఆ టైంలో నేనేం చేస్తాను, నా కళ్ళతో నేనే స్వయంగా దేవుణ్ణి చూస్తాను అంటున్నాడు కదా. ఇక్కడ పౌలు గారు ఆ సందర్భాన్ని ఏమంటున్నాడు, కాలము సంపూర్ణమైనప్పుడు, ఒక నియమిత కాలము, ఒక నిర్దిష్ట కాలం వచ్చినప్పుడు దేవుడు తన దయా సంకల్పం చొప్పున భూమి మీద ఏం చేయబోతున్నాడు, తన రాజ్యాన్ని స్థాపించబోతున్నాడు అనేటువంటి ఒక నిరీక్షణ ఇవాళ మనకిచ్చాడు, ఆ రోజు యోబు గారికి ఇచ్చాడు కేసు అనేది మనం జాగ్రత్తగా గమనించుకోవాలి. సో ఇదే సందర్భంగా ఆయన మాట్లాడిన కొన్ని విషయాలు మనము విశ్లేషించుకున్నప్పుడు యోబు గ్రంథం 14 13-14 చూసుకుందాము. 15 కూడా అక్కడ దేవుని నా కళ్ళతో చూస్తాను అన్నాడు. యోబు గ్రంథం 14 13-15 వరకు. నీవు పాతాళంలో నన్ను దాచిన ఎడల ఎంతో మేలు, నీ కోపము చల్లారు వరకు నన్ను చాటున నుంచిన ఎడల ఎంతో మేలు. నాకు ఇంతకాలమని నీవు నియమించి తరువాత నన్ను జ్ఞాపకము చేసుకునవలనని నేనెంతో కోరుచున్నాను. మరణమైన తరువాత నరులు బ్రతుకుదురా? అలాగుండిన ఎడల నాకు విడుదల కలుగు వరకు నా యుద్ధ దినములన్నీయు నేను కనిపెట్టి ఉందును. అలాగుండిన ఎడల నీవు పిలిచెదవు, నేను నీకు ప్రత్యుత్తరం ఇచ్చేదను. నీ హస్తకృత్యము ఎడల నీకు ఇష్టము కలుగును. చూసారా, పునరుత్థాన నిరీక్షణ ఇక్కడ మనకు కనిపిస్తుందా? ఇంతకుముందు చూసుకున్న వాక్యంలో కూడా మనం అదే గమనించుకున్నాము. ఇక్కడ కూడా జాగ్రత్త మనం ఆలోచిస్తే, నన్ను చాటున నుంచిన ఎడల ఎంతో మేలు, నాకు ఇంతకాలమని నీవు నియమించిన తరువాత నన్ను జ్ఞాపకము చేసుకునే వలనని నేను ఎంతో కోరుతా ఉన్నాను. నన్ను పాతాళంలో దాచిన తర్వాత నాకు ఇంతకాలం నువ్వు నియమించి ఉంటావు కదా, ఆ కాలము తర్వాత నువ్వేం చేయాలి, నన్ను జ్ఞాపకం చేసుకోవడానికి నేను ఎంతో ఇష్టపడతా ఉన్నాను. మరణమైన తర్వాత నరులు బ్రతుకుదురు, అలాగుండిన ఎడల నాకు విడుదల కలుగు వరకు యుద్ధములని నేను కనిపెట్టి ఇందును. నీవు నన్ను ఏం చేస్తావు, నీవు పిలిచెదవు, నేను నీకు ప్రత్యుత్తరం ఇచ్చేదను. ఎంత గొప్ప నిరీక్షణ, ఎంత గొప్ప నిరీక్షణ. చచ్చిపోయే పరిస్థితిలో ఉన్నప్పుడు కూడా నన్ను మళ్ళీ దేవుడు ఏం చేస్తాడు, సజీవుడిగా లేపబోతూ ఉన్నాడు. ఆయన నన్ను పిలుస్తాడు, నేను ఆయనకి ఏం చేస్తాను, ప్రత్యుత్తరం ఇస్తాను, జవాబిస్తాను అని చెప్పేసి యోబు గారు ఎంతో స్పష్టంగా చెప్తా ఉన్నాడు. ఆ తర్వాత అద్భుతమైన మాట, నీ హస్తకృతము ఎడల నీకు ఇష్టం కలుగును. నా కొడుకుని నేను చేసుకున్నానా? సరే, నా గురించి అడగండి. మన పిల్లల్ని మనం చేసుకున్నామా? నాకు తెలిసి నేను చేసుకోలేదని నా ఆన్సర్. కన్ఫ్యూజన్ ఉంటే తర్వాత ఎవరైనా మాట్లాడదాం, అయిపోయిన తర్వాత మధ్యలో డిస్టర్బెన్స్. ఓకే, దేవుడు ఆ రూపం ఇచ్చిన ద్వారా నా కొడుకులు నాకు వచ్చారు. సైంటిఫిక్ ప్రాసెస్ గురించి నేను ఇక్కడ మాట్లాడట్లేదు, రైటా? సో నా కొడుకులు నేను చేసుకోవట్లా. భార్యాభర్త కలయిక వలన, సైంటిఫిక్ ప్రాసెస్ వలన దేవుడిచ్చిన గర్భఫలం, ఆ బహుమానం అన్నది నాకు ఇవ్వబడింది, రైట్? కానీ దేవుడు మానవుడిని ఎలా చేసుకున్నాడు, స్వయంగా తన చేతులతో చేసుకున్నాడు కదా. నీ హస్తకృతం ఎడల నీకు ఇష్టము కలుగును. నువ్వు ఎవరినైతే మానవుల్ని చేసుకున్నావో వాళ్ళందరిలో నీకు ఎలా ఉందట, ఇష్టం కలుగుతుంది. ఇప్పుడు ఆ ఇష్టం ఉందా లేదా? ఉగ్రత కురిపించే టైం కూడా ఉంది, బట్ అల్టిమేట్గా ఎక్కడికి వెళ్తుంది ఉగ్రత? ఇన్ ద సెన్స్, నా ఉద్దేశము, మనం ఇప్పుడు తండ్రి కుమారుని ఎలా గద్దిస్తాడో అలాంటి గద్దింపు. కానీ అల్టిమేట్గా, ఫైనల్గా ప్రతి ఒక్కరి పట్ల ఆయనకి ఇష్టం ఉంది, ఆయనకి ప్రేమ ఉంది అనే విషయాన్ని మనం ఇక్కడ గమనించాలి. నీ హస్తకృతము ఎడల నీకు ఇష్టము కలుగును అనేటువంటి మాటను మనం ఇక్కడ జాగ్రత్తగా అర్థం చేసుకోగలగాలని చెప్పేసి మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. అలాగే 13-15 ఇదిగో ఆయన నన్ను చంపినను నేను ఆయన కొరకు కనిపెట్టుచున్నాను. ఆయన సన్నిధిని నా ప్రవర్తన న్యాయమని రుజువు పరుతును. ఎంత ఛాలెంజ్ అంటే,
ఆయన నన్ను చంపినా నేనేం చేస్తాను, ఆయన కూడా కనిపెట్టుకున్నాడు. ఎందుకంటే చంపితే మళ్ళీ జీవం ఇచ్చేవాడు ఎవరు, ఆయన. చంపడం ఇన్ ద సెన్స్ అనుమతించబడిన పరిస్థితి. సో అలాంటి గొప్ప నిరీక్షణ మనం యోబు గారిలో చూస్తామని చెప్పేసి గమనించాలి. ఎందుకంటే ఆయన క్లియర్గా దేవుడి యొక్క ఉద్దేశం ఏమిటి, దేవుడి యొక్క ప్రేమ ఏ లెవెల్లో ఉందనేది స్వయంగా అనుభవిస్తూ ఆయన మాట్లాడుతూ ఉన్నాడు అనే విషయాన్ని మనం ఇక్కడ గమనించాలి ప్రియ సహోదరి సహోదరులారా. అలాంటి యోబు గారి జీవితంలో మనం నేర్చుకునే పాఠం ఏమిటి అన్నది చూడండి. 40వ అధ్యాయం 4వ వచనము, యోబు గ్రంథము 40వ అధ్యాయము 4వ వచనము చిత్తగించుము, చివరి వచనాలకు వచ్చేటప్పటికి ఆయన ఏం మాట్లాడుతూ ఉన్నాడు. చిత్తగించుము, నేను నీచుడను, నేను నీకు ఏమని ప్రత్యుత్తరం ఇచ్చేదను, నా నోటి మీద నా చేతిని ఉంచుకొందును. ఒక మారు మాటలాడి తిని నేను మరలా నోరెత్తను, 2 సార్లు మాటలాడి తిని ఇకను పలుకను. ఇది మొదటి వర్షంలో అప్పుడు యోబు యెహోవాతో ఇలాగ ప్రత్యుత్తరం ఇచ్చంటే దేవుడు మాట్లాడిన తర్వాత ఆయన ఏం మాట్లాడుతూ ఉన్నాడు, నేను నీకు ఏమని ప్రత్యుత్తరం ఇచ్చేదను. కొన్ని క్వశ్చన్స్ వెళ్ళిపోయిన తర్వాత ఆయన మాట్లాడుతాను, నేను నీకు ఏమని ప్రత్యుత్తరం ఇచ్చేదను. సో ఈ డిస్కషన్ అంతా జరిగిన తర్వాత యోబు గ్రంథం 23వ అధ్యాయము, యోబు గ్రంథము 23వ అధ్యాయం ఏం జరుగుతుంది అన్నది 10వ వచనము. నేను నడుచు మార్గము ఆయనకు తెలియను, ఆయన నన్ను శోధించిన తరువాత నేను సువర్ణము వలె కనబడుదును. ఆయన నన్ను శోధించిన తరువాత ఎలా కనిపిస్తా, నేను సువర్ణము వలె కనిపిస్తా. అప్పుడు సువర్ణము వలె కనిపిస్తానంటే ఇప్పుడు ఎలా ఉన్నా నేను, సంథింగ్ కన్ఫ్యూజన్స్ ఆర్ దేర్ కదా. కానీ ఆయన నన్ను శోధించిన తరువాత నేను ఒక ప్యూర్ గోల్డ్ లాగా, సువర్ణం లాగా నేను కనిపిస్తాను. ఆ ప్రాసెస్ జరుగుతూ ఉంది ఇప్పుడు. సో సాతానును ఆ కంచె తీసేయటానికి ఎందుకు దేవుడు అనుమతించాడు, సువర్ణములాగా యోబు గారు కనిపించారు. రైట్, అక్కడే ఆపేస్తే దెబ్బతింటాం. యోబు గారి దగ్గర ఈ మాటను ఆపేసామనుకోండి ఇబ్బంది జరుగుతుంది. మనకి ఏమి ఇబ్బందో తెలుసా, అది మనకు అప్లై కాదు. చరిత్రలో ఇలా జరిగింది అనుకుంటాం, అందుకుగా దేవుడు ఇచ్చింది. అదే మాట మనం అప్లై చేసుకుంటే ఇవాళ ఎవరెవరమైతే కష్టాలు అనుభవిస్తున్నామో మనమందరము ఒక్కసారి అప్లై చేసుకోండి. ఎందుకు ఈ కష్టాన్ని నాకు అనుభవించాడు, నాకు అనుమతించాడు దేవుడు అని మనం అర్థం చేస్తే ఆన్సర్ ఏమిటి, గట్టిగా చెప్పాలి, సువర్ణములాగా నేను కనిపించడానికి దేవుడు ఏం చేశాడు, ఈ పరిస్థితుల్ని నాకు అనుమతించాడు. రైట్, ఇది నిజం. అదే కదా, ఓర్పు తన క్రియను కొనసాగిస్తే ఖచ్చితంగా మనం ఏమవుతాము, సువర్ణములాగా కనిపించాలి. అలా కనిపించటానికే దేవుడు ఒక సహోదరికి ఇంకో కష్టం ఇచ్చాడు, ఇంకో సహోదరికి ఇంకో కష్టం ఇచ్చాడు. వాళ్ళ జీవన స్థితిగతులను బట్టి వాళ్ళు దేంట్లో మైల పడుతూ ఉన్నారు. మైల ఇన్ ద సెన్స్ సువర్ణానికి అంటుతుంది కదా, అది పడుతూ ఉందో దాన్ని కడగటానికి, కాల్చి దాన్ని తీసేయడానికి ఏం చేశాడు, ఆయా జీవిత పరిస్థితులను బట్టి వారికి సహోదరి కావచ్చు, సహోదరుడి కావచ్చు, ఆ స్థితిగతులను అనుమతించాడు, ఆ కష్టాన్ని అనుమతించాడు. దాన్ని బయటికి తీసుకొస్తాడు. తీసుకొచ్చినప్పుడు శోధించిన తరువాత శరణ్ అనే వ్యక్తి ఎలా కనిపిస్తాడు, నేను నా పేరు పదే వాడిని, ఎందుకంటే వేరే పేరు వాడకూడదనే ఉద్దేశంతో వాడుతున్నా. మీ పేరు మీరు ఎట్టేసుకోండి, సువర్ణములాగా నేను కనిపిస్తా, అందుకు నాకు కష్టం వచ్చింది, అందుకు ఈ కష్టం నాకు దేవుడు అనుమతించాడు అనేది అండర్లైన్ చేసి పెట్టుకోండి. ఎలాంటి బాధ మనకి ఉండదు అని చెప్పేసి మనం జ్ఞాపకం ఉంచుకోవాలి ప్రియ సోదరి. అందుకే 42వ అధ్యాయం 5వ వచనంలో ఏం మాట్లాడుతున్నాడు చూడండి. 42వ అధ్యాయము 5వ వచనం. వినికిడి చేత నిన్ను గూర్చిన వార్త నేను వింటిని, అయితే ఇప్పుడు నేను కన్నులారా నిన్ను చూచుచున్నాను. కావున నన్ను నేను అసహ్యించుకొని ధూళిలోను బూడిదలోను పడి పశ్చాత్తాపడుచున్నాను. చూసారా, ఇప్పుడు ఏం జరుగుతూ ఉంది, పశ్చాత్తాపం అనేది జరుగుతూ ఉంది. వినికిడి చేత నేను విన్నాను, ఇప్పుడైతే నేనేం చేస్తున్నా, కళ్ళారా చూస్తూ ఉన్నా. మనమందరం ఆ మాటలు మాట్లాడాలి. నేను ఇక్కడ నిలబడి మాట్లాడమని చెప్పట్లా. మన వ్యక్తిగత జీవితంలో మనం ఒకటి క్రాస్ చేసిన తర్వాత ఈ నిరీక్షణ ఎప్పుడైతే కలిగి ఉంటామో, ఖచ్చితంగా ఎప్పుడైతే సువర్ణం అవుతామో, ఖచ్చితంగా మన లైఫ్లో ఒక్కసారి వెనక్కి వెళ్ళి చూసుకుంటే ఈ మాట మనం ఎన్నిసార్లు చెప్పచ్చు. ఇందులో నేను విన్నాను, బట్ ఈ కార్యం జరిగిన తర్వాత, ఆ కార్యం చూసిన తర్వాత నిజంగా నాకు నా విశ్వాసం బలపడిందని ఒక్కసారి మన లైఫ్లో జరిగిన సందర్భాలన్నీ పరిశీలించుకుంటే చాలా బలపడిన సందర్భాలు దేవుడు అనుమతించాడు. అట్ ద సేమ్ టైం హ్యూమన్ సైకాలజీ ఏంటంటే నెగిటివిటీ మాత్రమే గుర్తుండి వస్తుంది మైండ్కి కదా.
సో దేవుని సంబంధమైన వారంగా ఆ నెగిటివ్ థింగ్స్ కూడా ఏవైతే మన లైఫ్లో ఉన్నాయో ఎందుకు ఇచ్చాడు అంటే సువర్ణముగా సహోదరి మారటానికి, సువర్ణముగా సహోదరుడు మారటానికి అనేది మనం జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. ఎప్పుడు నాకు నెగిటివ్ జరిగింది కాదు, పాజిటివ్ ఎన్ని ఇచ్చాడో ఆలోచిద్దాం. ఈ నెగిటివ్ కూడా రేపేమవుతుంది, ఖచ్చితంగా పాజిటివ్ అవుతుంది అని చెప్పేసి మనం జాగ్రత్తగా అర్థం చేసుకోగలగాలి అని చెప్పేసి మీకు జ్ఞాపకం చేస్తున్నాం ప్రియ సహోదరి సహోదరు. మానవాళ్ళంతటి గురించి కూడా అదే ప్లాన్ కదా, కేవలం నా గురించో మీ గురించో కాదు, మానవాళ్ళంతటి గురించి ఆయన అదే ప్లాన్ చేశాడు కదా. అందరూ మరణానికి ఏమైపోతున్నారు, నాశనానికి వెళ్ళిపోతున్నారు. కానీ అందరికీ యేసుక్రీస్తు ప్రభు ద్వారా ఏం చేశాడు, ఆయన ఒక రిడెంప్షన్ ప్లాన్ అనేది రచించాడు, అమలు చేశాడు. సో ప్రతి ఒక్కరు కూడా రేపు ఆ ఫలాన్ని పొందుకోబోతున్నారనే విషయం కూడా మనం గమనించాలి ప్రియ సహోదరి సహోదరులు. సో ఈ ఫ్రస్ట్రేషన్లో యోబు గారు మాట్లాడిన మాట గుర్తు చేసుకుందాం. యోబు గ్రంథం 3వ అధ్యాయం 11వ వచనము. యోబు గ్రంథము 3వ అధ్యాయము 11వ వచనము. గర్భము నుండి బయలుదేరగానే నేనేలా ప్రాణము విడవకపోతిని, మోకాళ్ళ మీద నన్నేలా ఉంచుకొనిరి, నేనేలా స్తనములను కుడిచి తిని. చూసారా, ఆ కష్టం వస్తూనే యోబు గారిలో ఉన్నటువంటి ఆ సువర్ణము ముందు లక్షణాలు ఏవైతే ఉంటాయో అవన్నీ ఏమైపోతున్నాయి, బయటికి వచ్చేస్తూ ఉన్నాయి. నేను చచ్చిపోయింటే బాగుండు, నా తల్లి గర్భంలో బయలుదేరని నేనేలా ప్రాణం విడవకపోతిని అని చెప్పేసి ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. దీనికి సంబంధించి సాతాను అన్ని కోణాల్లో ఉంటాడు కదా, ఎలా కరప్ట్ చేయాలి, ఎలా వాక్యాన్ని తప్పుదోవ పట్టించాలి, రాంగ్ మీనింగ్ తెప్పించాలని సాతాను ఎప్పుడెప్పుడు అని ఉంటాడు కదా. సో ఈ మాటను ఆధారం చేసుకొని ఇంగ్లీష్లో చూస్తే, వై డైడ్ ఐ నాట్ ఫ్రమ్ ద వూమ్, వై డిడ్ ఐ నాట్ గివ్ అప్ ది గోస్ట్, వై డిడ్ ఐ నాట్ గివ్ అప్ ది గోస్ట్, నా ప్రాణము నేనెలా విడవకపోతున్నాను ఉంది చూసారా. ఇంగ్లీష్లో వై డిడ్ ఐ నాట్ గివ్ అప్ ది ఘోస్ట్ అనే పదం రాయబడింది. గోస్ట్ అంటే ఏమిటి, సాధారణ మీనింగ్ దయ్యం కదా. సో దీన్ని సాతాను ఆధారం చేసుకుని ఏం చేశాడు, లోపల ఇంకోటి ఏదో ఉంది, యోబు గారు ఏం చెప్పారు, నేను దాన్ని వదిలేస్తాను అని చెప్పారని ఒక మీనింగ్ వచ్చేయాలంటే ఆత్మ అనే ఒక సపరేట్ ఇన్స్టింక్ట్ ఏదో లోపల ఉంది అని ఇలాంటి చాలా మాటలను ఆధారం చేసుకుని సాతాను ఏం చేశాడు, ఒక డిఫరెంట్ సిద్ధాంతాన్ని ప్రతిపాదించడం జరిగింది. యోబు గారు అయితే చాలా క్లియర్గా దీని గురించి క్లారిటీ మనము చూసుకుందాం ప్రియ సహోదరి. ఆయనే చెప్తాడు అసలు చావు అంటే ఏమిటి అనేది చాలా అద్భుతంగా ఉంటుంది, అసలు సింపుల్గా ఉంటుంది, చాలా నీట్గా ఉంటుంది. అది ఫ్యూచర్లో మనం చూద్దాము. సో ఈ యొక్క ఆత్మ అనే పదం మనం ఫస్ట్ ఎక్కడ చూస్తాము, 2వ అధ్యాయం 7వ వచనం. సో నరుడు ఏమైపోయాడు, జీవాత్మ అయ్యాడు అనే విషయాన్ని మనం అక్కడ చూస్తాం కదా. సో అక్కడ కూడా చాలా స్పష్టంగా దేవుడు చెప్తే మనుషులంతా ఏం చేశారు, మనిషిలో సపరేట్ ఆత్మ ఉంది, మనిషిలో సపరేట్ ఆత్మ ఉంది అనేటువంటి రాంగ్ డాక్టర్లోకి వెళ్ళిపోయి ఆల్రెడీ మనం చూసుకున్నాం సబ్జెక్ట్లో. పెద్ద వాళ్ళు ప్లాటో ఇలాంటి పెద్ద తాత్వికవాదులంతా కూడా దానికి ఏం చేశారు, ప్లస్ చేస్తూ ఇవాళ గుర్తుకొచ్చి చెప్తున్నాను, కొంతమంది ఫ్రెండ్స్తో, ఒక 2-3 ఫ్రెండ్స్తో నేను డిస్కస్ చేస్తున్నప్పుడు జరిగింది ఏంటంటే వాళ్ళతో షేర్ చేసుకున్నాను ఈ విషయాలు. ఆయన యాక్చువల్గా హైందవ సహోదరుడు, ఒక ఆయన ఎథిస్ట్ అంటే నాస్తికవాది, ఒక ఆయన హైందవ సహోదరుడు. ఈ నాస్తికవాదితో జనరల్గా వారానికి 2-3 సార్లు డిస్కషన్స్ జరుగుతూ ఉంటాయి. సో మాట్లాడుతున్నప్పుడు ఆయనతో అన్న, నాస్తికవాది ఆత్మ నమ్మడు, ఫస్ట్ థింగ్, దేవుడు ఆత్మ గట్రా ఏమి లేవని ఆయన అంటాడు. ఇప్పుడు నేను మాట్లాడుతూ అన్న, నేను ఎథిస్ట్ అయితే కాదు, దేవుడు ఉన్నాడని పరిపూర్ణంగా విశ్వసిస్తాను, బట్ మీరు ఏదైతే చెప్తున్నారో అది నేను బిబ్లికల్గా తెలుసుకున్నాను అన్నప్పుడు ఆశ్చర్యపోయాడు ఆయన. అన్న నువ్వు ఇదంతా చెప్తే క్రైస్తవులు నేను కొడతారు అన్నాడు. యూట్యూబ్లో జరిగిన డిస్కషన్స్ ఇవి, బట్ ఫోన్లో మాట్లాడుతుంటావు అన్నమాట. చాలా విచిత్రంగా నిన్ను ఒక్కడే చూస్తున్నా నేను అని చెప్పి, నేను ఒక్కడే కాదన్నా దేవుడు ఎదుర్కొన్న వాళ్ళు చాలామంది ఉన్నారు అని ఆయనతో ఎక్స్ప్రెస్ చేసినప్పుడు ఆయన నిజంగా, నువ్వు చాలా డిఫరెంట్గా మాట్లాడుతున్నావన్నా, ఇదంతా బయటికి తెలిస్తే మీ వాళ్ళే నేను వ్యతిరేకిస్తారంటే మా వాళ్ళు ఎవరు, డిస్కషన్ వేరేగా జరిగింది. అంటే చెప్పాను, ఈ చర్చ్ అన్నది జస్ట్ పుట్టితే పేరు పెట్టుకోవడానికి, పెళ్ళైతే తాళి కట్టించుకోవడానికి, పోతే పాతి పెట్టుకోవడానికి తప్పిస్తే వేరే ఉపయోగాలు లేవన్న చర్చ అన్నది. దేవుడు ఎన్నుకున్న చర్చ ఒకటి ఉంది, అది నీకు అర్థం కాదు, బీయింగ్ ఎథిస్ట్ కాబట్టి నీకు అర్థం కాదు. సో దాంట్లో సభ్యులుగా ఉండటానికి నేను ఇష్టపడుతున్నాను తప్పిస్తే ఈ లోక సంబంధమైన వాటికి కాదు. సో ఆ భయం నాకు లేదు, ఎవరైనా వ్యతిరేకిస్తారో ఇంకోటి అన్నది లేదు. డిస్కషన్ వేరేగా జరిగింది. సో జ్ఞాపకం చేస్తున్నాను, ఆత్మ అనే సబ్జెక్టు గుర్తుకొచ్చి మీకు జ్ఞాపకం చేస్తున్నాను. సో ఒకసారి యెహెజ్కేలు గ్రంథం 18వ అధ్యాయం 44వ వచనం చూద్దాము.
హెచ్కేలు గ్రంథము 18వ అధ్యాయము 44వ వచనం. 44 లేదున్న వచనం 20 వచనం. సరే 4వ వచనం చూడమ్మా, 18:4. మనుషులందరూ నా వశంలో ఉన్నారు, తండ్రులేమి కుమారులేమి అందరూ నా వశంలో ఉన్నారు. పాపం చేయు వాడెవడో వాడే మరణం. మనుషులందరూ అనే మాట ఇంగ్లీష్లో మనం చూసినప్పుడు బిహోల్డ్ ఆల్ సోల్స్ ఆర్ మైన్. ఇది మన పునాది సబ్జెక్ట్ కదా ఇది. ఆల్ సోల్స్ ఆర్ మైన్. ఆత్మని ఇంగ్లీష్లో ఏమంటాము? సోల్ అంటాం. సో మనుషులందరూ అని తెలుగులో ఏదైతే వాడబడిందో ఇంగ్లీష్లోకి వచ్చేటప్పటికి ఏం వాడారు? ఆల్ సోల్స్ ఆర్ మైన్. 18-20 వచనంలో కూడా పాపము చేయవాడే మరణం నందున అని చూస్తాము. ఇంగ్లీష్లో మనం చూసినప్పుడు ద సోల్ దట్ సిన్నెత్ ఇట్ షెల్ డై. ద మ్యాన్ దట్ సిన్నెత్ ఉండదు అక్కడ. ద సోల్ దట్స్, ఏ ఆత్మ అయితే పాపం చేస్తుందో ఆ ఆత్మ ఏమవుతుంది? మరి అమరత్వమైన ఆత్మ ఎక్కడి నుంచి వచ్చింది కదా. సో మనం జాగ్రత్తగా యోబు గారు కూడా దీంతో క్లారిటీ ఇస్తారు. అలాగే ప్రసంగి గ్రంథం 9వ అధ్యాయం 5వ వచనము. ప్రసంగి గ్రంథము 9వ అధ్యాయము 5వ వచనము. బ్రతికి ఉండువారు తాము చత్తురని ఎరుగుదురు, అయితే చచ్చిన వారు ఏమీయూ ఎరగరు. వారి పేరు మరవబడి ఉన్నది, వారికి ఇక ఏ లాభమును కలగదు. చూసారా, బ్రతికి ఉండేవారు తాము చచ్చిపోతామని తెలుసు వాళ్ళకి, కానీ చచ్చిపోయిన వాళ్ళకి ఇక ఏమీ తెలియదు, ఏమీ తెలియదు అని స్పష్టంగా దేవునికి వాక్యం నుంచి మనం చూడగలుగుతూ ఉంటే ఇవాళ క్రైస్తవంలో ఎలాంటి భిన్నమైనటువంటి విషయాలు ఉన్నాయో మనకందరికీ కూడా తెలుసు కదా. ఇప్పుడు యోబు గారు ఇస్తున్న క్లారిటీ, చావు అంటే అర్థం ఏమిటి? ఇప్పుడు చావు అంటే అర్థం ఏమిటి? మొదట పరదేశకి వెళ్ళటం అని ఒక చావు ఉంది, చావు తర్వాత ఒక అర్థం ఉంది, తర్వాత నరకానికి వెళ్తారని ఒక అర్థం ఉంది, తర్వాత శుద్ధి చేయబడే ప్రదేశానికి వెళ్తామనేటువంటి ఒక అర్థం ఉంది కదా. ఇన్ని అర్థాలు, అందరూ ఇన్ని అర్థాలు తీసుకున్నా సమాధి మీద రాసేది ఏం రాస్తాం? నిద్రించడం రాస్తాం. కర్మ కాకపోతే సమాధి మీద రాసేది ఏంటి, నమ్ముతున్నది ఏంటి? కానీ మినిమం విచక్షణ కూడా లేదు జనాలకి. సరే, అది పక్కన పెట్టేస్తే యోబు గారు ఏం క్లారిటీ, అసలు చావు అంటే ఏమిటి? ఇన్ని అర్థాలు క్రైస్తవంలో ఉన్నాయి కదా. యాక్చువల్గా ఏంటి చావు? యోబు గారికి ఎంతో జ్ఞానం ఇచ్చి దేవుడు మాటలు రాయించాడు కదా యోబు గారి జీవితంలో. ఒకసారి చూద్దాం. ఆయన చాలా స్పష్టంగా చెప్తాడు చావు అంటే ఏమిటో. చాలా సింప్లిఫై చేసి చెప్తాడు. పెద్ద రాకెట్ సైన్స్ లాగా చెప్పాడు, చాలా సింపుల్గా చెప్తాడు చావు అంటే ఏంటో. చూడండి, యోబు గ్రంథము 3వ అధ్యాయము 13వ వచనం నుండి 19వ వచనంలో ఒక్కసారి సహోదరు చదివితే వర్డ్ బై వర్డ్ చదువుతాం, తర్వాత చూసుకుందాం. లేని ఎడల నేనిప్పుడు పండుకొని నిమ్మలించి యుందును, నేను నిద్రించి యుందును, నాకు విశ్రాంతి కలిగి ఉండును. తమ కొరకు బీడు భూముల యందు భవనములు కట్టించుకొనిన భూరాజులతోనూ మంత్రులతోనూ నేను నిద్రించి నిమ్మలించి యుందును. బంగారము సంపాదించి తమ ఇండ్లను వెండితో నింపుకొనిన అధిపతులతో నిద్రించి విశ్రమించి ఉందును. అకాల సంభవమై కంటబడకయున్న పిండము వంటి వాడనై లేకపోయి ఉందును. వెలుగు చూడని బిడ్డల వలె లేకపోయి ఉందును. అక్కడ దుర్మార్గులు ఇక శ్రమపరచరు. బలహీనులై అలసిన వారు విశ్రాంతి నొందుదురు. బంధింపబడిన వారు కార్య నియమాకుల శబ్దము వినక ఏకముగా కూడి విశ్రమించుదురు. అల్పులేమి గనులేమి అందురు. నచ్చటనున్నవారు దాసులు తమ యజమానుల వశము నుండి తప్పించుకొని స్వతంత్రులై ఉన్నారు. చూసారా, చచ్చిపోతే ఏమిటి పరిస్థితి? చాలా సింపుల్గా, చాలా సరళమైన పదాలతో ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయబడింది. మొదటిది 13వ వచనం చూసినప్పుడు, లేని ఎడల, నేను చచ్చిపోయి ఉంటే నేనిప్పుడు ఓడెంటి పండుకొని. చావు చచ్చిన వారు, చచ్చిపోయిన వారు ఎలా ఉంటారట? పండుకొని అనే పదం అక్కడ వాడారు. పండుకొని ఎలా ఉంటారు? నిమ్మలించి. పడుకోవటము, నిమ్మలించి ఉండటము, నిద్రించి ఉండటము, విశ్రాంతిలో ఉండటం. దట్స్ ఇట్, సింపుల్. చచ్చిపోయిన వాడు పడుకొని ఉంటాడు, నిమ్మలించి ఎలాంటి ఆలోచన లేదు, విశ్రాంతిలో ఉంటాడు, నిద్రలో ఉంటాడు అని చెప్పేసి చావు అంటే ఇది అని యోబు గారు చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. ఆ చావు నుండి నా దేవుడు సజీవుడు, నన్నేం చేస్తాడు? పిలుస్తాడు, నేను ఆయనకు ఆన్సర్ చేస్తాను. ఎందుకు? నేను ఆయన హస్తకృత్యం కాబట్టి.
ఆయన చేతులతో నన్ను చేస్తున్నాడు కాబట్టి ఆయన నన్ను పిలుస్తాడు, నేను ఆయనకు ఆన్సర్ చేస్తాను అని చాలా స్పష్టంగా సిరీస్ ఎంత బాగుంది చూడండి. బ్రతకటంలో విపరీతమైన శోధనలు ఎదుర్కోవటం, ఆ శోధనలన్నీ జయించుకున్న తర్వాత సువర్ణమై కనిపించటం, చచ్చిపోవటం, చచ్చినప్పుడు ఎలా ఉంటాం, అలా ఉన్న మనల్ని దేవుడు ఏం చేస్తాడు, పిలుస్తాడు. ఎందుకు పిలుస్తాడు? నేనంటే ఇష్టం కాబట్టి పిలుస్తాను. ఎంత బాగుంది ఆయన ప్లాన్, ఎంత సింపుల్గా ఉంది ఆయన ప్లాన్. దీన్ని రచ్చ చేసి ఏదేదో చేసి అక్కడికి వెళ్తారు ఇక్కడికి వెళ్తారని చెప్తా ఉన్నారు కదా. ఆ తర్వాత వచనాలు కూడా చూసుకుంటే భూరాజులతోనూ మంత్రులతోనూ నేనేం చేస్తాను, నిద్రించి నిమ్మలించి ఉందును. ఆ ప్లేస్లో అల్పులు ఉన్నారు, గనులు ఉన్నారు. వాళ్ళు ఏం చేస్తూ ఉన్నారు, నిద్రించి నిమ్మలించి ఉన్నారు. వాళ్ళేం హాహాకారాలు పెట్టట్లా, కెవ్వుమని కేకలేం వేయట్లా. ఈ మధ్యకాలంలో వీడియోస్ వస్తున్నట్లుగా వాళ్ళు నిద్రించి నిమ్మలించి ఉన్నారు. అకాల సంభవమై కంటపడకి ఉన్న పిండం వంటి వాడనై లేకపోయి ఉందును. ఇక నా ఎగ్జిస్టెన్స్ లేదు, నా ఉనికి లేదు, ఇక నేను లేకపోయి ఉందును. నా ఎగ్జిస్టెన్సే, చచ్చిపోతే నా ఎగ్జిస్టెన్సే ఇక లేదు అని చెప్పేసి చెప్తూ అదే మాట, వెలుగు చూడని బిడ్డల వలె లేకపోయి ఉందును. అక్కడ దుర్మార్గులు ఇక శ్రమపరచరు, బలహీనులే అలసిన వారు విశ్రాంతి నొందుదురు. బంధింపబడిన వారు, ఎవరైతే బంధింపబడి ఉంటారో పనులు చేయడానికి ఏం చేస్తారు, బెల్లు కొట్టి పనికి లేపుతారు కదా. బంధింపబడిన వారు కార్య నియామకుల శబ్దం వినక ఏకముగా కూడా ఏం చేస్తారట, విశ్రమిస్తారు. అల్పులేమి గనులేమి అందరూ వస్తున్నారు. దాసులు తమ యజమానుల వశం నుండి తప్పించుకుని స్వతంత్రులై ఉన్నారు. వాళ్ళకి ఇక స్వతంత్రత వచ్చేసింది. మళ్ళీ దీన్ని రాంగ్ మీనింగ్ తీసుకోకండి. సాతాను గడి ఎట్లా ప్లాన్ చేస్తాడు, స్వతంత్రత చేయడం ఇష్టం వచ్చేది చేసుకోవచ్చు, చచ్చిపోయిన తర్వాత మీనింగ్ కూడా తీసుకొస్తాడేమో. అది కాదు, దీని నుంచి వాళ్ళకి ఏమైంది, విముక్తి అయిపోయింది. చావు అంటే అర్థం ఏమిటి, యోగు గారు ఎంత స్పష్టంగా చెప్పారు, పడుకొని ఉంటారు, నిమ్మలంగా ఉంటారు, నిద్రించి ఉంటారు, విశ్రాంతిలో ఉంటారు, లేకపోయి ఉంటారు. ఇంత సరళమైన పదాలతో యోగు గారి చేత మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటే ఇవాళ లోకానికి అది కనిపించట్లేదు అని చెప్పేసి మనం ఇక్కడ జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకు ఇంత ప్లాన్ దేవుడు వేసాడు? ఇంతకుముందు కూడా చూసుకున్నాం కదా, ఆయన పిలుస్తాడని మనం అపొస్తలుల కాలంలో చూసుకుంటాం. నీతిమంతులకు కూడా పునరుత్థానము ఉంది, ఆయన పిలవబోతున్నాడు అనే విషయాన్ని కూడా మనం చూడగలుగుతాం కదా. సో దేవుడి యొక్క ప్రేమ గురించి మనం మాట్లాడదాము. కీర్తనల గ్రంథం 30వ అధ్యాయము 5వ వచనం. కీర్తనల గ్రంథం 30వ అధ్యాయము 5వ వచనము. ఆయన కోపము నిమిషం మాత్రం ఉండును, ఆయన దయ ఆయుష్కాలమంతయు నిల్చును. సాయంకాలమున ఏడుపు వచ్చి రాత్రి ఉండినను ఉదయమున సంతోషము కలుగును. చూసారా, ఆయన కోపం ఎంతసేపు ఉంటుంది, నిమిషకాలం మాత్రం ఉంటుంది. దయ మాత్రం ఆయుష్కాలం అంతా ఉంటుంది. సాయంకాలమున ఏడుపు వచ్చి, ఈ పదం గుర్తుపెట్టుకోండి, సాయంకాలమున ఏడుపు వచ్చి రాత్రి ఉన్నా కూడా ఉదయం ఏమవుతుంది, మనకి సంతోషము కలుగుతుంది అన్నమాట. ఇక్కడ మనం జాగ్రత్తగా ఆలోచిద్దాం ఏమిటి ఆ మాట యొక్క అర్థం ఉన్నది. సో ఎవరికైతే మనోనేత్రాలు గుడ్డి చేయబడిందో ఆ వెలుగు వాళ్ళకి కనిపించట్లా. వాళ్ళంతా ఎలా ఉన్నారు, ఈ లోకాధికారి ఆధీనంలో ఉన్నారు. ఈ లోకాధికారి ఏలుతున్నటువంటి ఈ కాలము చీకటి కాలంగా మనం చూడగలగాలి. చూడండి ఒకసారి 2 కొరింథీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 4వ వచనము. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 4వ వచనము. దేవుని స్వరూపి అయి ఉన్న క్రీస్తు మహిమను కనపరుచు సువార్త ప్రకాశము వారికి ప్రకాశింపకుండు నిమిత్తము ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు గ్రుడ్డితనము కలుగజేసెను. గ్రుడ్డితనము కలుగజేయబడింది అనే విషయాన్ని మనం చూస్తాం. వాళ్ళంతా ఎలా ఉన్నారు, చీకట్లో ఉన్నారు అనే విషయాన్ని. ఇప్పుడు లోకానికి అంతా కూడా ఏదైతే బాధ అనుభవించబడిందో, బాధ లేని పర్సన్ ఎవరైనా ఉన్నాడా లేడా? జీవితంలో బాధ ఎదుర్కొని పర్సన్ ఎవరైనా ఉన్నారా? నేను అదే నమ్ముతున్నా. అందరికీ ఒక విమోచన అనేది. మలాకి గ్రంథము 4వ అధ్యాయము 2వ వచనము. అయితే నా నామమందు భయభక్తులు గల వారగు మీకు నీతి సూర్యుడు ఉదయించును, అతని రెక్కలు ఆరోగ్యము కలుగజేయును. గనుక మీరు బయలుదేరి క్రొవ్విన దూడలు గంతులు వేయినట్లు గంతులు వేయుదురు. 30వ అధ్యాయం 5వ వచనం కీర్తనల గ్రంథంలో సాయంకాలంలో ఏడుపు వచ్చి రాత్రి ఉండి నేను ఉదయమున సంతోషం కలుగునని చదువుకున్నాం కదా. మలాకి గ్రంథం 4వ అధ్యాయం 2వ వచనంలో
అయితే నా ముందు భయభక్తులు గలవారకు మీకు నీతి సూర్యుడు ఏమవుతాడట? ఉదయిస్తాడు. ఉదయించేది ఏ టైంలో? ఉదయమున. కీర్తన గ్రంథం ఏం చూసుకున్నాము? ఉదయమున సంతోషము కలుగును. ఆ ఉదయం ఎందుకు సంతోషం కలుగుతుంది? నీతి సూర్యుడు ఉదయిస్తాడు. ఆ విధంగా ఉదయించబడతాడు. రెక్కలు ఆరోగ్యం కలుగుతాయి కనుక మీరు బయలుదేరి కొవ్విన దూడలు గంతులు వేయినట్టు గంతులు వేయుదురు అనే మాటని ఇక్కడ మనం చూస్తాం. అంటే ఉదయం అనేది చాలా ఇంపార్టెంట్. ఆ ఉదయము ఒక క్రియ జరగబోతూ ఉంది అనే మాటను మనం ఇక్కడ చూస్తున్నాం ప్రియ సహోదరి. అందుకే యోబు గారు కూడా 14-13 చేసి చదువుతున్నాను, ఆల్రెడీ చదివేశాను. ఎంతో మేలు నీ కోపము చల్లారు వరకు, నీ కోపము చల్లారు వరకు, అంటే ఏదైతే ఆయన పర్మిట్ చేశాడో మరణాన్ని, అది ముగిసే వరకు నన్ను పాతాళంలో దాల్చు అని చెప్పేసి ఆయన మాట్లాడుతూ ఉన్నాడు కదా. ఈ యొక్క సిరీస్ని జ్ఞాపకం చేసుకుని మనం ముగించుకుందాము. సాయంకాలమున ఏడుపు వచ్చి రాత్రి ఉన్న ఉదయము మీకేమవుతుంది? సంతోషం కలుగుతుంది. ఎందుకు కలుగుతుంది అంటే ఉదయాన నీతి సూర్యుడు ఉదయిస్తాడు అనేది. సో మన డే అంటే ఏమిటి? మార్నింగ్ టు నైట్ మన డే కదా. మార్నింగ్ టు ఈవినింగ్ ఒక రోజు. ఒక్కసారి సృష్టి క్రమాన్ని మనం ఆలోచించినప్పుడు రోజు క్యాలిక్యులేషన్ మనకు అర్థమవుతుంది. అప్పుడే మనకి ఈ ఉదయం ఏంటో అర్థమవుతుంది. అందుకు నేను అది మీకు చూపిస్తూ ఉన్నా. ఆదికాండము 1వ అధ్యాయము 5వ వచనం. ఆదికాండము 1వ అధ్యాయము 5వ వచనం. దేవుడు వెలుగునకు పగలనియు చీకటికి రాత్రి అనియు పేరు పెట్టెను. అస్తమయమును ఉదయమును కలుగగా ఒక దినమాయెను. సో మొదటి రోజు ఎలా అయిందట? ఉదయమును అస్తమయమును కలగగా అనలా అక్కడ. అస్తమయమును ఉదయమును కలగగా ఒక రోజు అయింది. రెండవ రోజమ్మ 5వ వచనం, 8వ వచనం. దేవుడు ఆ విశాలమునకు ఆకాశమని పేరు పెట్టెను. అస్తమయమును ఉదయమును కలుగగా రెండవ దినమాయెను. అస్తమయమును ఉదయమును కలుగగా రెండవ రోజు. 13వ వచనం అమ్మ. అస్తమయమును ఉదయమును కలుగగా మూడవ దినమాయెను. అదొక్కటి చదువమ్మా. అస్తమయమును ఉదయమును మూడవ రోజు. 4వ రోజు 19వ వచనం. 19 అన్న. అస్తమయమును ఉదయమును కలుగగా 4వ దినమాయెను. 4వ రోజు. సేమ్ క్యాలిక్యులేషన్. 23వ వచనము. అస్తమయమును ఉదయమును కలుగగా 5వ దినమాయెను. 31వ వచనము. దేవుడు తాను చేసినది యావత్తును చూచినప్పుడు అది చాలా మంచిదిగా నుండెను. అస్తమయమును ఉదయమును కలుగగా 6వ దినమాయెను. మళ్ళీ 7వ రోజు ఏం కలగాల? అస్తమయమును ఉదయమును కలగాల కదా. సో ఇప్పుడు ఏడుపు సాయంకాలం వచ్చిన రాత్రి ఉన్న ఉదయం ఏమోపోతా ఉంది? అది సంతోషంగా మారిపోతా ఉంది. సో ఆ రోజులు అస్తమయము ఉదయము జరిగింది కదా. మరి ఇప్పుడు మనం ఎక్కడ ఉన్నాము? ఇంకా ఉదయం అనేది జరుగుతూ ఉంది. అంటే ఎండింగ్ స్టేజ్లో మనం ఉన్నాం. బాధలు ఉన్నాయా లేవా? మరణం ఉందా లేదా? ఖచ్చితంగా ఉంది. అస్తమయము ఉదయము 6 రోజులు గడిచిపోయాయి. ఇప్పుడు మనము వేకువజాము దగ్గరలో మనం ఉన్నాము. నీతి సూర్యుడు ఏమోపోతున్నాడు? ఉదయించబోతూ ఉన్నాడు అనే విషయాన్ని మనం జాగ్రత్తగా అర్థం చేసుకోగలగాలి. ఆయన కోపం నిమిషం మాత్రం ఉండు, ఆయన దయ ఆయుష్కాలంతో నిల్చును. సాయంకాలంలో ఏడుపు వచ్చి రాత్రి ఉంది. సాయంకాలంలో ఏడుపు వచ్చింది, రాత్రి జరుగుతూ ఉంది. ఉదయమున సంతోషము కలుగును అనే మాట మనం ఇప్పుడు అర్థం చేసుకోవాలి. ఇదే యోబు గారు కూడా తన జీవితంలో రిఫ్లెక్ట్ చేశారు. ఒక సంపూర్ణమైన ఒక బలమైన నిరీక్షణను మనకు యోబు గారి ద్వారా దేవుడిచ్చారు. మనం ఎలా ఉండబోతున్నామట? ఇవన్నీ రన్ అయిన తర్వాత మన వ్యక్తిగత కష్టాలు ఇవన్నీ వచ్చిన ప్రతిసారి మనం ఏం గుర్తు చేసుకోవాలి? మనల్ని ఎలా మార్చిపోతున్నాడు దేవుడు? సువర్ణములాగా మార్చిపోతున్నాడు అనే విషయాన్ని మనం ఎప్పుడు కూడా జ్ఞాపకం ఉంచుకోవాలి. ఒక్కసారి నేను సమరైజ్ చేసి క్లోజ్ చేస్తాను. సో మనం గ్రహించాల్సింది కొన్ని ముఖ్యమైన విషయాలు ఈ మెసేజ్లో ఏమిటి అంటే, మనం అనుభవించే ఏదైనా, మనకి ఇవ్వబడిన ఏదైనా కూడా అది యెహోవానే ఇచ్చాడు, తీసుకుంటే ఆయనే తీసేసుకుంటాడు అనేది ఎప్పుడు కూడా అండర్లైన్ చేసుకోవాలి. ఎప్పుడు ఆ తర్వాత మనం బాధపడం. ఇంకా ఏమైనా జరిగితే మనం బాధపడుతున్నాం అంటే అర్థం ఏంటి? ఇది నాది అనుకుంటున్నామని అర్థం. సో ఏది మనది కాదు అని యోబు గారు చెప్పారు. ఆ యొక్క ముఖ్యమైన విషయాన్ని మనం ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోవాలి. అండ్ సెకండ్ థింగ్, మన జీవితంలో చెడును అనుమతించాడు అంటే, ఒక బాధను అనుమతించాడు అంటే దాని వెనుక పర్పస్ ఏమిటి?
మనల్ని శుద్ధి చేస్తూ ఉన్నాడు, మనల్ని కడుగుతూ ఉన్నాడు, మనల్ని కాలుస్తూ ఉన్నాడు, సువర్ణములాగా కనిపించాలని చెప్పేసి యోబు గారి జీవితం ద్వారా మనం అర్థం చేసుకోగలగాలి. అలాగే మనం బాధపడుతున్నామంటే మనం చేసిన పాప కారణంగానా లేదా మనల్ని శుద్ధి చేస్తున్నాడని ఎవరి వ్యక్తిగతంగా వాళ్ళకి తెలుస్తుంది. నేనైతే దానికి ఎవరు కూడా జడ్జిమెంట్ చేయలేమని చెప్పేసి మీరు జ్ఞాపకం చేసుకోవాలి. అలాగే మరణం అనేది ఏమిటి? ఒక నిద్ర అని చెప్పేసి యోబు గారు చాలా సింపుల్గా చాలా సరళమైన పదాలతో మనకు అర్థం ఇచ్చాడని చెప్పేసి మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. సో ఆ నిద్ర నుండి యోబు గారి యొక్క కాన్ఫిడెన్స్ ఏమిటి, ఆ హోప్ ఏమిటి? ఖచ్చితంగా ఆయన నన్ను పిలుస్తాడు, నేను ఆన్సర్ చేస్తాను, ఎందుకంటే నేనంటే ఆయనకు చాలా ఇష్టం అని చెప్పాడు. అదే విషయం మనం కూడా ఎప్పుడు కూడా జ్ఞాపకం ఉంచుకోవాలి. రేపు ఆయన మనల్ని పిలవబోతున్నాడు, మనం ఆన్సర్ చేయబోతున్నాం, ఎందుకంటే ఆయనకు నేను చాలా ఇష్టం. మనలో ప్రతి ఒక్కరం చెప్పాల్సింది ఏంటంటే నేనంటే ఆయనకు చాలా ఇష్టం, ఎందుకంటే నేను ఆయన హస్తకృతం కాబట్టి, ఆయన హస్తకృతం ఎడల ఆయనకు ప్రేమ ఉంది కాబట్టి ఆయన పిలవబోతున్నాడు అని చెప్పేసి ఈ యొక్క వాక్యం ద్వారా ఇన్ని విషయాలను మన జాగ్రత్త ఎప్పుడు కూడా జ్ఞాపకం ఉంచుకుంటూ విశ్వాసంలో రోజు రోజుకు బలపరిచేటువంటి దారిలో మనల్ని నడిపించాలని దేవుని కోరుకుంటూ ముగించుకుంటున్నాను.